నయనతార సోలోగా భయపెడుతున్న తమిళ మూవీ మాయ మయూరిగా ఇక్కడ రిలీజ్ కాబోతోంది. ఈ నెల 24కి థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేయబోతోంది. గుడ్ ఈవినింగ్, నేను శారదా. వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఇంటర్ పాస్ అయిన వారు ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకోవడం చాలా కామన్. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేయించుకోవాలి. అయితే ఏ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న సందేహం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. ఇదే అంశంపై మీ సందేహాలు తీర్చడానికి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు, అలానే ప్రొఫెసర్ డిఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళని అడిగి మనం మీ సందేహాలని వారి దగ్గర నుంచి ప్రస్తావించి తెలుసుకోవచ్చండి. సో నమస్తే సార్. ముందుగా చాలా మంది అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైపు నుంచి ఎస్విఐటి స్పెషల్ ఏంటి, అసలు ఎందుకో దానిలో జాయిన్ అవ్వాలి అని అంటారు సార్? ఓకే, ఎస్విఐటి అంటే స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మెహబూబ్ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీన్ని వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఉన్నది. ఇది 150 years old ఇన్స్టిట్యూట్. Mehbooba College అనేది it started with the primary school and then it has gradually come to the level of starting engineering college. Our college SVIT. Here we are focusing on mainly few branches where the students ఏంటంటే వాళ్ళకి focused education ఇస్తామన్నమాట. That's why we are restricting our branches to just 3 branches, that is ECE, CSE and mechanical. Okay. In undergraduation అంటే బీటెక్ లెవెల్లో. సో ఎంటెక్ లెవెల్లో అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మాకు ఎంబీఏ ఉన్నది. సో ఇక్కడ మేము ఏంటంటే వీఆర్ ఫుల్లీ equipped with all our labs are fully equipped and we have excellent faculty and it is in the heart of the city where students need not travel. They need not spend time in travel and then their energy will be saved. And here we give lot of importance for the practicals, projects and then placements. రైట్, ఓకే అండి. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, రఘుపతి రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. అడగండి మీ క్వశ్చన్ ఏంటో. మేడం మా పాపకు 34,334 వచ్చింది మేడం. ఓకే, అయితే మంచి ఉమెన్స్ కాలేజీలు ఏమన్నా చెప్తారా మేడం? రైట్, ఓకే సార్. అంటే వాళ్ళ పాపకు మంచి ర్యాంక్ వచ్చింది, సో మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. తనకి ఏ బ్రాంచ్ అయితే మీరు సజెస్ట్ చేస్తారు? వాళ్ళ ఫాదర్ అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆ అమ్మాయి తాలూకా ఇంట్రెస్ట్ ఉంటే, ఆమెకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఏ బ్రాంచ్ ఏమిటి అనేది ఐడియా ఉంటే దాంట్లో చేర్చడం బెటర్ అండి. లేకుంటే you have to go to the college and find out which branch she will be interested. She has to talk to the people there and find out. Okay. సో అంటే మీరు చెప్పండి ప్రొఫెసర్ గారు, అంటే మీరు పేరెంట్స్ వ్యూ నుంచి చూస్తున్నట్లయితే వాళ్ళు చాలా మంది అంటే 10th అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళు ఇంజనీరింగ్ అంటే ఒక పెద్ద కోర్సులో జాయిన్ అవుతూ ఉంటే చాలా భయపడుతూ ఉంటారు. సో పేరెంట్స్ కి మీరు ఎలా గైడెన్స్ ఇస్తారు? వాళ్ళ పిల్లల్ని పలానా కోర్సులో జాయిన్ అవ్వాలి, ఇదంతా మీరు ఎలా చేస్తారు? వాళ్ళకి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఏంటి? అంటే యూజువల్గా మేమేం చేస్తామంటే పేరెంట్ స్టూడెంట్ వస్తే వీల్ టాక్ టు దెమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. ఫస్ట్ అంటే స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ చూసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే స్టూడెంట్కే తెలియదు ఏ పర్టిక్యులర్ కోర్స్లో షైన్ అవుతారు అనేది. సో వాళ్ళ పొటెన్షియల్ కానీ ఉంటే వీ విల్ సజెస్ట్ ది బెస్ట్ కోర్స్ ఫర్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే హెజిటేట్ చేస్తూ ఉంటారు, సిఎస్ఈ అంటే ఈజీ అని.
ఇష్యూ అది కాదు ఇక్కడ, వెదర్ ద స్టూడెంట్ క్యాన్ కంప్లీట్ ద కోర్స్ సక్సెస్ఫుల్లీ అండ్ బికమ్ ఏ వెరీ యూస్ఫుల్ ప్రొఫెషనల్ ఫర్ ది ఇండస్ట్రీ. దీనికి మనం వాళ్ళని బయాస్ చేయాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళతో మాట్లాడాలి, కౌన్సిల్ చేయాలి, ప్రాపర్ ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి. ఇవన్నీ చేస్తే యూ విల్ బి సర్ప్రైజ్ టు సీ దట్ మెనీ స్టూడెంట్స్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్. రైట్, ఓకే అండి. ఒక నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ఇనాక్ గారు. హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. రామకృష్ణ గారు, అంటే ఫస్ట్ ఎలాంటి కోర్సెస్ వీళ్ళకి మీరు ఐడియా ఇచ్చేలాగా ప్లేస్మెంట్స్ ఎలా తీసుకుంటారు మరి స్టూడెంట్స్కి? ఒకటి ఏమిటంటే వాళ్ళ జాబ్ పొటెన్షియల్ చూసి ఇక్కడ మేము ఏం చేస్తామంటే మా కాలేజీలో నార్మల్లీ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ టాప్ ఫ్యూ ఫర్ ద ప్లేస్మెంట్స్, బట్ అవర్ పాలసీ is slightly different. We try to see from bottom to top how we can place them in, depending on their potential. So that's how we'll try to see the companies what we get and all, how they can fit into those companies. Okay. So that is our main focus area. It is not just the top few. We will be concentrating on bottom, middle and top all. Okay. So that will be our target methodology for placements. రైట్, ఓకే అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు మా గారు. బాబు 64,000 ర్యాంక్ వచ్చింది మేడం. ఓకే, బాబుని ఏరోనాటికల్ అనుకుంటాను. అది కాకపోతే ఏ కోర్స్ బాగుంటుంది మేడం? సారీ మీరు అన్నది ఏరోనాటికల్ కదండి? అవును మేడం. ఓకే సార్ చెప్పండి. ఏరోనాటికల్ కోర్స్ అనేది అంత ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి అంత మంచిది కాదండి. ఎందుకంటే అది మ్యాథమెటికల్లీ ఇట్ ఈస్ ఎ బిట్ టఫ్ కోర్స్ అండి. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో అందువల్ల అది దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఐడియా ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్టూడెంట్ టు గో ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. రైట్, ఓకే సార్. నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి భాస్కర్ గారు. హలో భాస్కర్ గారు మీ క్వశ్చన్ అడగచ్చు. హలో మేడం, అడగండి. మా పాప డిప్లొమా ఈసీ చేసింది మేడం. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ 1000 మెంబర్స్ ఫీజు రిమాండ్మెంట్ ఇస్తామన్నారు కదా, అది వస్తుందా మేడం? ఓకే, వాళ్ళ పాప డిప్లొమాలో ఈసీఏ చేసింది. గవర్నమెంట్ దీని ప్రకారం తనకి సీట్ వస్తుందని అంటున్నారు. అది చెప్పడం కష్టం అండి. రిజల్ట్ చూస్తే కానీ చెప్పడం కష్టం. అది ఎంతవరకు ఇది వస్తుంది అనేది అది ముందుగా చెప్పలేమండి. ఓకే, ఇకపోతే నగరం నడిపొడ్డున ఉన్న స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంట నగరాలకే అత్యుత్తమమైన విద్యను అందిస్తోందండి. నగరానికి సెంటర్లో ఉండడం ఈ సంస్థ ప్రత్యేకత అయితే, చదువు పూర్తయిన వారికి 100% ప్లేస్మెంట్స్ సాధించడం ఈ కాలేజ్ ప్రత్యేకత. 150 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ఇదే కాలేజీలో యువతను చైతన్యపరిచే ప్రసంగం కూడా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ విద్యా సంస్థ ఎంసెట్ కోడ్ SVIT. ఈ కాలేజ్ వివరాలు ప్రత్యేకతలు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మనతో పాటు ప్రిన్సిపల్ రామకృష్ణ గారు ఉన్నారు, అలానే రావు గారు కూడా ఉన్నారు, ప్రొఫెసర్ రావు గారు. సో రావు గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం, అంటే పేరెంట్ వ్యూ నుంచి చూస్తే ఇప్పుడు చాలా మంది మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక అమ్మాయి డిప్లొమా ఇన్ ఈసీఏ చేస్తే ఇంకొకరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో అనేసి. సో ఎలా వాళ్ళని, అంటే మీరు అందుబాటులో ఉంటారు, చాలా మందికి డౌట్స్ వస్తుంది, ఇంత పెద్ద కాలేజ్ అసలు మనకి అందుబాటులో ఉంటారా లేదా, పేరెంట్ ఆఫ్ వ్యూ అంటే చాలా మంది చదువుకోవచ్చు లేకపోవచ్చు కూడా, వాళ్ళకి రావాలంటే భయం వేస్తుంది. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి మీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా? మీకు వాళ్ళు అందుబాటులో ఉంటారా పేరెంట్స్? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి దానికి ఎంత టైం స్పెండ్ చేయాలి? గంట సరిపోతుందా, 2 గంటలు సరిపోతుందా? యూజువల్గా వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. సో పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసుకొని, పొటెన్షియల్ తెలుసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years. సో మీకు అందరికీ తెలుసు, ఈ బీటెక్ ఈజ్ నాట్ ఎ టర్నింగ్ పాయింట్ టుడే. సో బీటెక్ చేసినంత మాత్రాన హీఈస్ నాట్ సెటిలింగ్ ఇన్ హిస్ లైఫ్. ఇంకా ఫర్దర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. మేము కూడా ఇప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. సో వాళ్ళు అది అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అని, ఇట్స్ ఎ ప్రొఫెషన్ అని. కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్, డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఒక సర్వీస్ మోటివ్తో చదువుకోవాలి మరి, నాట్ విత్ ఎ మోటివ్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సర్వీస్ మోటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సొసైటీలో ఉన్న ఇష్యూస్ సెన్సిటివ్ ఉంటారు. ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని దాన్ని సాల్వ్ చేయగలిగినా కానీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన
స్టేట్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ విలేజెస్లో టెక్నాలజీ డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. ఒక రైతు బిడ్డ అయితే వాళ్ళ పొలంలో ఒక టెక్నాలజీ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. అట్లా సో దిస్ నో ఎండ్ టు దట్. సో అట్లా చూడాలి. సో ఎడ్యుకేషన్లో కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ బిజినెస్, రైట్? సో ఒక ఏమవుతుందంటే స్టూడెంట్ హెస్ బికమ్ ఏ కమోడిటీ. సో బీటెక్ అయిపోయిన తర్వాత కోర్సెస్ ఎందుకు, ఒకప్పుడు బీటెక్ అయిన తర్వాత జాబ్ వచ్చేది. సో స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేస్తే తనే వెళ్ళి తెచ్చుకుంటాడు జాబ్. రైట్, ఒక కాలర్ ఉన్నారండి రెడీగా. గుడ్ ఈవినింగ్ అండి కిషన్ గారు. నమస్కారం మేడం. హలో మేడం, వినిపిస్తుందండి, మీ క్వశ్చన్ అడగండి. అయితే మొన్న కౌన్సిలింగ్ లో 1 నుండి 15,000 ర్యాంక్ ఒరిజినల్ వెరిఫికేషన్ అడిగిండు మేడం. ఓకే, అందులో నుండి 9,065 మంది మాత్రమే వెరిఫికేషన్ వచ్చింది మేడం. ఆ 9,065 మంది మాత్రమే ఒరిజినల్ వెరిఫికేషన్ వచ్చేది కౌన్సిలింగ్ సెంటర్ లో. ఓకే, అయితే మా బాబుకు 13,225 ర్యాంక్ వచ్చింది మేడం. ఓకే, అయితే టాప్ 10 కాలేజీలో వస్తుందా రాదా సీట్ అనేది డౌట్. రైట్, ఓకే సార్. రామకృష్ణ గారు, ఇది మీరే డౌట్ క్లియర్ చేయాలంటే వాళ్ళ బాబుకి అంటే 9,061 దాకే వచ్చింది కదా ఇప్పుడు ఈ ఒరిజినల్ వెరిఫికేషన్. సో తనకి 13,000 ఉంది. కోర్స్లో ఏదైనా వస్తుందా సీట్ రాదా అన్నది వాళ్ళ ఫాదర్ క్వశ్చన్. ఓకే, ఇది ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ టైంలో వాటిల్లో చూస్తే చాలా కాలేజెస్లోని చాలా బ్రాంచులు సీట్లు తగ్గించడము, కొన్ని బ్రాంచులు తీసడము జరిగింది. అందువల్ల 13,000కి వస్తుందా రాదా అనేది ఒక వెయిట్ చేసి చూడాల్సిందే. ఖచ్చితంగా చెప్పడం అనేది కష్టం, ఎందుకంటే టాప్ 10 కాలేజెస్లో అన్ని సీట్లు ఉండవు, 13,000 సీట్లు ఉండవు. ఓకే, సో అది క్లియర్గా ఇప్పుడు చెప్పడం అనేది కష్టం అంటారు. రైట్, ఓకే అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు మనతో పాటు. గుడ్ ఈవినింగ్ అండి, జ్యోతి గారు. హలో జ్యోతి గారు మాట్లాడండి. హలో, నమస్కారం మేడం. అడగండి మా, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. జ్యోతి వినిపిస్తుందండి, ప్లీజ్ క్వశ్చన్ అడగండి. మేడం, మా బాబుకి 25,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, మెకానికల్ ఇంట్రెస్ట్ చెప్తున్నాడు, అదే విధంగా ఉంటుందని అడుగుదామని చేస్తుంది. రైట్, ఓకే. 25,000 వచ్చిన ర్యాంక్ అతనికి, మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంటే అసలు వస్తుందంటారా రాదంటారా, ఎలా ఉంటుంది కోర్స్ అతనికైతే? మెకానికల్ తీసుకోవడంలో ఏమీ ప్రాబ్లం ఏమీ ఉండదండి. 25,000 ర్యాంక్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాడ్ ర్యాంక్. కాకపోతే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా చాలా చోట్ల సీట్లు తగ్గించారు. అందువల్ల మీరు మెరిట్లో వస్తే మెరిట్లో తీసుకోండి, లేకుంటే మీరు మేనేజ్మెంట్ కోటా ట్రై చేసుకోవడం బెటర్. రైట్, ఓకే. అంటే మేనేజ్మెంట్ కోర్స్ లో ట్రై చేసుకోమని, మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేసుకోండి. రైట్, ఓకే అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, కొండలరావు గారు. హలో మేడం. చెప్పండి, అడగండి క్వశ్చన్ ని. కొండలరావు గారు. మేడం, మా బాబుకు 86,000 ఎంసెట్లు వచ్చాయి మేడం. మనకి ఏ కాలేజీ దొరుకుతుందనే కొంచెం ఐడియా కోసం మేడం. రైట్, ఓకే అండి. మనం ఇప్పుడు SVIT గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు మీరు చూస్తూనే ఉన్నారు స్టూడియోలో ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ రావు గారు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి చూద్దాము ఏ కాలేజ్ సజెస్ట్ చేస్తానని అంటున్నారు. సో అది కాలేజీ సజెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ అస్ అండి. మీకు మీకు దగ్గరున్న కాలేజీలో కన్వీనియంట్గా ఉన్న కాలేజీలో ట్రై చేయండి. ఎందుకంటే 86,000 అంటున్నారు కాబట్టి మీరున్న ఏరియాలో ముందు మీరు ట్రై చేయండి. ఎందుకంటే డెఫినెట్గా టాప్ కాలేజెస్లో రాదు. మేనేజ్మెంట్ కాలేజీలో టాప్ కాలేజెస్లో మీరు జాయిన్ చేసినా సరే ఆ కుర్రవాడు ఎంతవరకు కోపప్ చేయగలడు అనేది మీరు ఆలోచించాలి. రైట్, ఓకే అండి. నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ రెడ్డి గారు. హలో హలో, శ్రీనివాస్ రెడ్డి గారు, క్వశ్చన్ అడగండి. మేడం చెప్పండి. హలో చెప్పండి అండి, వినిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది. క్వశ్చన్ అడగండి. హలో హలో సార్, ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి మేడం మాకు ఈసీ ఆర్ సిఎస్సి లో విచ్ బ్రాంచెస్ బెస్ట్ అని తెలుసుకుందామని అడుగుదామని ఫోన్ చేశాను. ఈసీ ఆర్ సిఎస్సి బ్రాంచెస్ బెస్ట్ అని. ఇంట్రెస్ట్ ఏంటి కనుకోండి. తన ఇంట్రెస్ట్ ఏంటండి? మీ బాబు లేదా పాప తన ఇంట్రెస్ట్ ఏంటి అసలు? ఇంట్రెస్ట్ అంటే పిల్లలు చిన్న వాళ్ళు కదా మేడం, నాట్ ఏబుల్ టు డిసైడ్ విచ్ కోర్స్ అంటే ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే వాళ్ళని మనం వచ్చే ట్రైన్ చేయాలంటున్నారు కదా. సో యు ఆర్ గోయింగ్ టు డిసైడ్ హిస్ ఆర్ హర్ ఫ్యూచర్. ఓకే, దానికి బెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు కాలేజీకి వస్తే
వాళ్ళ యాటిట్యూడ్ అది చూసి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మేము చెప్పగలమండి వాళ్ళు ఏ కోర్సులో బాగా షైన్ అవుతారు అనేది. దానికి మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి రండి, మా SVITకి వస్తే మేము ఆ స్టూడెంట్తో మాట్లాడతాం డైరెక్ట్గాను. అప్పుడు ఏ కోర్స్ ఆయనకి బెటర్ అనేది మేము చెప్పగలుగుతాం. అది మాత్రమే కాకుండా అండ్ యూ హ్యావ్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఆల్సో, yes. సో యూ ఆర్ గోయింగ్ టు గైడ్ ద పీపుల్. Yes. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక కాలర్ కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, సింధు గారు. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం నా పేరు సింధు. యాక్చువల్లీ నా చెల్లి ఈసెట్ రాసిందండి. ఓకే, సో డిప్లొమా తర్వాత ఈసెట్ రాశారు. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ SVIT లో ట్రై చేస్తున్నాం, బట్ దిస్ ఇయర్ SVIT లో ట్రిపుల్ లేదు ఆప్షన్ లో. సో ఇప్పుడు ఏంటంటే మేము ట్రై చేసేది ఏంటంటే ఒక బెటర్ కాలేజ్ ఏదైనా వస్తుందా, బికాస్ ఈసెట్ లో తనకు వచ్చేసి 279 ర్యాంక్ వచ్చింది ఈసెట్ లో. ఓకే, సో కంపారిటివ్లీ ఈసెట్ కి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది కదా. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం బెటర్ కాలేజ్ లైక్ యూ అంటే చెప్పలేము, యూనివర్సిటీస్ అంటే చెప్పలేము కానీ బట్ టాప్ కాలేజెస్ లో వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? రైట్ టైంలో మీరు కాల్ చేశారు సింధు. మీరు SVIT లో ట్రై చేశానంటున్నారు. మనకి స్టూడియోలో కూడా SVIT ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు, సో ఆయనే మీకు ఆన్సర్ చేస్తారు. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు TEE బ్రాంచ్ గురించి అడుగుతున్నారు కదా. ఇక తను ఈసెట్ రాసింది ర్యాంక్ అండ్ 279 వచ్చింది అని అవును, చెప్పారు, right? TEE బ్రాంచ్ కదండి. ప్లీజ్ సార్. TEE మాకు SVITలో మేము TEE తీసుకోవట్లేదండి ఈ సంవత్సరం అడ్మిషన్స్. సో అందువల్ల మీరు ఉన్న టాప్ కాలేజ్లో చాలా బ్రాంచెస్లో చాలా కాలేజెస్లో TEE ఉన్నది. సో నా సజెషన్ ఏంటంటే అమ్మాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న మంచి కాలేజీలు చూసి అక్కడ మీరు కన్సల్ట్ చేయడం బెటర్. రైట్, ఓకే. సో మీరు ఇందాక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వచ్చింది అండ్ చాలా మంది ఫ్యాకల్టీ ఎలా ఉంటారని అనుకుంటారు, ఈ వీటన్నిటి గురించి ఒకసారి చెప్పండి. ఓకే, సో ఇక్కడ మా కాలేజీలో మేము మొదటి నుండి చెప్తున్నది అంటే వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఫ్యూ బ్రాంచెస్. సో దీని మీద మేము ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి మేము ల్యాబ్స్ అన్ని కూడా మొత్తం ఇట్ ఈస్ టోటలీ ఎక్విప్డ్ ఫర్ క్యారింగ్ అవుట్ ఆల్ ది ఎక్స్పెరిమెంట్స్ వితౌట్ ఎనీ చాయిస్. ఒకవేళ JNTU వాళ్ళు చాయిస్ ఇచ్చినా సరే వీఆర్ ప్రొవైడింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆల్ క్యారింగ్ అవుట్ ఆల్ ది ప్రాజెక్ట్స్. తర్వాత ఏంటంటే మా ఫ్యాకల్టీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ they are having good academic qualifications plus they have worked in very good companies earlier, so they are having the practical industrial exposure and experience. So adi aa view tho me teach chesinappudu students will gain a lot and their employability chances will be increasing like anything. And in addition to our regular academic curricula and all, we are also concentrating mostly on the soft skill side, which is very much essential for a person to become employable and survive in the industry. రైట్, ఓకే. నెక్స్ట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. గుడ్ ఈవినింగ్ అండి, శ్రీనివాస్ గారు. కోర్సులు సిసియా ఏ బాగుంటుంది సార్? మీరు ఇంకొకసారి రిపీట్ చేస్తారా మీ క్వశ్చన్ ని? మీ క్వశ్చన్ ని రిపీట్ చేయండి శ్రీనివాస్ గారు. అడగండి ఇంకొకసారి. సిఎస్సి Okay. బాగుంటుంది, అబ్బాయిలకి బాగుంటుంది. రైట్, ఓకే. రైట్, అబ్బాయిలకి అయితే ఏ కోర్స్ బాగుంటుంది, అమ్మాయిలకైతే ఏ కోర్స్ బాగుంటుంది, సిఎస్ఈనా ఈసీఆ అంటున్నారు. రెండు కోర్సులు కూడా చాలా మంచి కోర్సులేనండి. రెండిటికి పొటెన్షియల్ చాలా ఉంది. బేసికల్గా వాళ్ళకి ఏమైనా ఐడియా ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో జాయిన్ చేయడము బెటర్. లేదు అంటే ఈ రెండు కోర్సులు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, రెండింటికి ఇప్పుడు మంచి జాబ్ పొటెన్షియల్ ఉన్నది. రెండింటికి చాలా ఒట్టుగా ఇండస్ట్రియల్ ఇది ఎంత బ్యాక్గ్రౌండ్ అది ఉంది, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ చేయిస్తూ ఉన్నారు. సో అందువల్ల డెసిషన్ ప్యూర్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకోమనండి. లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కొంత కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మీరు SVITకి వస్తే మేము డెఫినెట్లీ వీ కెన్ గైడ్ దెమ్. ఓకే అండి, నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు మనతో పాటు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ అండి, రామాచారి గారు. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. మా బాబుకు 1970 వచ్చిందండి ఎంసెట్ ర్యాంకు BCBE. మాకు మెకానికల్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ట్రిపుల్. మాకు సీటు. ఓకే, వాళ్ళ బాబుకి మెకానికల్ ఆర్ ట్రిపుల్ ఈ వస్తుందా అని అడుగుతున్నారు, అది ఆయన క్వశ్చన్. ఎంత ర్యాంక్ ఎంత? 80,000 పైన వచ్చిందండి. 8,000 అయితే డెఫినెట్ గా వస్తుందండి, రెండిట్లోనే వస్తుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం.
ఐదర్ మెకానికల్లోనైనా వస్తుంది, దీనికైనా వస్తుంది. కాకపోతే మీరు ప్రిఫర్ చేసిన కాలేజీలో వస్తుందా లేదా అనేది మీరు చూసుకోవాలి. 8000 ర్యాంక్ అనేది చాలా మంచి ర్యాంకు. సో రావు గారు, ఇందాక మనం చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు కదా, అంటే ఎవరైతే డెసిషన్ ఇంట్రెస్ట్ కాకుండా వాళ్ళ డెసిషన్. సో మీరు పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు కదా, సో ఈ గైడెన్స్ అనేది త్రూ పేరెంట్ ద్వారా వెళ్తుంటారా, లేకపోతే స్టూడెంట్ ఇంట్రెస్ట్ నుంచి చూస్తారా? మీరు ఎలా వాళ్ళని గైడ్ చేస్తారు అసలు? అంటే కొంతవరకు పేరెంట్ ని ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పేరెంట్ ఈజ్ ది గార్డియన్. ఇంటి దగ్గరగా ఎట్లా చదువుతున్నాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు చూసుకోగలుగుతారు ఎక్కువ. వాళ్ళ స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ స్టూడెంట్ ని మేము కంటిన్యూస్ గా మానిటర్ చేస్తాం. ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తానమ్మా. యూజువల్ గా కాలేజ్ అనేటప్పటికి మనం చూసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ చూస్తాం, లైబ్రరీ చూస్తాం, కానీ స్టూడెంట్ ని చూడం. సి అన్లెస్ స్టూడెంట్ యూటిలైజెస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద రైట్ వే, ఉపయోగం ఉండదు. సో మా దగ్గర ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, మెనీ కాలేజెస్ హ్యావ్ దెమ్ టుడే. మాది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అమ్మా. అంటే యాజ్ పర్ JNTU అన్నీ ఉన్నాయి, దానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్ అండి, ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సో కెరియర్ టైమ్స్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. Autograph please and please 1 2 కేవలం 2 సంతోష సభ్యులా? ఇప్పుడు 3 కాదు, కేవలం 2 సంతోష సభ్యులతో ఒక 10 రూపాయల పెన్ పూర్తిగా ఉచితం. అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట ఆనందాన్ని వెదజల్లుతాయి. స్వచ్ఛమైన శుద్ధమైన గుణాల సమ్మేళనం, అదే ఆనంద్ మసాలే. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారి సమక్షంలో రేపు టీఆర్ఎస్ లో చేరుతున్న మా అభిమాన నాయకుడు డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ఏవి సత్యనారాయణ. అన్ని ప్రభుత్వ అనుమతులతో 40 ఫీట్ల విశాలమైన రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహారీ గోడ, విశాలమైన ఆట స్థలాలు, పూర్తిగా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసిన వెంచర్స్ కపిల్ హోమ్స్. అందరికీ అందుబాటైన ధరల్లో ఉండటమే కాకుండా అవసరమైన వాడికి రుణ సదుపాయం కూడా ఉంది. ఇది మీ పెట్టుబడికి రెట్టింపు లాభాలు ఇస్తుంది. మరి ఎందుకు ఆలస్యం? కపిల్ హోమ్, ఇది మీ శాశ్వత చిరునామా. పాని మసాలా, పాని మసాలా, ఇల్లున్న వారి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ టైమ్స్. మనం ఈరోజు SVIT కాలేజ్లో ఉన్న ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు స్టూడియోలో SVIT ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ గారు, అలానే ప్రొఫెసర్ రావు గారు ఉన్నారు. సో రామకృష్ణ గారు, రావు గారి దగ్గర మనం ఉన్నాము. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాదమ్మా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామింగ్. సో నార్మల్ గా కాలేజ్ లో థియరీ ఉంటుంది, క్లాస్ రూమ్ లో థియరీ ఉంటుంది, తర్వాత ల్యాబ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కాంప్లిమెంటరీ. సో కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ల్యాబ్ కి వెళ్ళాలి. అయితే మేమేం చేస్తామంటే వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్ గా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. వర్క్ షాప్ ఈస్ సంథింగ్ లైక్ ఏ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ ఎవరు గైడ్ చేయరు. సో వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సంబడి ఈజ్ ఓవర్ కాన్ఫిడెంట్, హిస్ సిస్టమ్ విల్ నాట్ వర్క్. సంబడి ఈజ్ వెరీ కేర్ఫుల్లీ ఫాలోయింగ్, హిట్ విల్ వర్క్. సో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పర్సనాలిటీకి ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి. సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఈస్ ద థియరీ, ల్యాబ్ అండ్ ప్రాజెక్ట్స్. ఆల్ 3 మస్ట్ బి ఇంటిగ్రేటెడ్ అండ్ స్టూడెంట్ మస్ట్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టిల్ ఫైనల్ ఇయర్. దెన్ హీ బికమ్స్ ఎ ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్. దిస్ ఇస్ వాట్ ది ఇండస్ట్రీ ఈస్ వాంటింగ్. అండ్ రామకృష్ణ గారు, ఇకపోతే ఓన్లీ కోర్సెస్ గురించి మాత్రమే కాకుండా ఇప్పట్లో ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళిన తర్వాత చాలా స్కిల్స్ అవసరం ఉంటుంది. సో అలాంటి ట్రైనింగ్ కూడా ఉంటుందా SVIT లో? ఇప్పుడు వాళ్ళకి ఎంప్లాయబిలిటీ, జస్ట్ వీ డోంట్ వాంట్ టు ప్రొడ్యూస్ గ్రాడ్యుయేట్స్, వీ వాంట్ టు మేక్ దెమ్ ఎంప్లాయబుల్. సో ఫర్ దాట్ మేము ఏం చేస్తామంటే చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సాఫ్ట్ స్కిల్స్
వీటన్నిటిలో కూడా వీ విల్ ట్రై టు గివ్ యాజ్ మచ్ ట్రైనింగ్ యాజ్ పాసిబుల్ అండ్ స్పెసిఫికల్లీ ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఈ విధంగా ఏంటంటే వీ స్టార్ట్ దిస్ యాక్టివిటీ క్వైట్ ఎర్లీ. ఫర్ సమ్ స్టూడెంట్స్ వీ స్టార్ట్ ఇట్ ఇన్ థర్డ్ ఇయర్, ఫర్ సమ్ స్టూడెంట్స్ సమ్ కోర్సెస్ విల్ స్టార్ట్ ఇన్ సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో బై దట్ టైమ్ he completes his first semester in the fourth year itself, the person will be ready for employment. ఓకే So that is what is our aim, that's what we are doing. ఓకే నెక్స్ట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. మా బాబుకి 40,000 ర్యాంక్ వచ్చింది మేడం. క్యాప్ కోట కింద నాన్ లోకల్ టాప్ 10 కాలేజ్ సీట్ వస్తుంది. ఓకే 40,000 ర్యాంక్ మా బాబుకి. క్యాప్ కోట కింద మంచి కాలేజ్ వస్తుంది, ఎస్విఐటీలో వస్తుంది, ఇంకా మంచి కాలేజ్. ఓకే 40,000 ర్యాంక్ ఉన్న అబ్బాయికి నాన్ లోకల్ కింద సీట్ వస్తుందా రాదా అని. అంటే సీట్ వస్తుంది. ఆయన అడిగిన క్వశ్చన్ టాప్ 10 కాలేజెస్ లో అంటున్నారు. టాప్ 10 కాలేజెస్ లో 40,000 అనేది చాలా కష్టం అండి, రాకపోవచ్చు మోస్ట్లీ. సో ఐ థింక్ అది ఆయన కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన కూడా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే 40,000 ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మీరు చూసారు ఇంజనీరింగ్ కాలేజీ సీట్లు చాలా మట్టుకు తగ్గించేశారు. అందువల్ల 40,000 ర్యాంక్ వచ్చాడు టాప్ 10 కాలేజ్లో రావడం అనేది కొంచెం కష్టమే, అది గ్యారంటీగా చెప్పలేము. కానీ సెకండ్ లెవెల్ కాలేజెస్లో మీరు ట్రై చేయొచ్చు. లేదు అంటే ఒకవేళ ఆ స్టూడెంట్కి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది అనుకుంటే అప్పుడు మీరు మేనేజ్మెంట్ కూడా ట్రై చేయండి, ఎక్కడైనా మీకు నచ్చిన మంచి కాలేజీలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు అండ్ అలానే ప్రొఫెసర్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. సో ఇంటర్ తర్వాత విద్య ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంజనీరింగ్ కోసం అన్ని సౌకర్యాలు ఉన్న కాలేజ్ను ఎంపిక చేసుకోవడంలోనే సగం సక్సెస్ ఉంటుంది. అందుకే కాలేజ్ ఎంపికలో ఎస్వీఐటీ వంటి బ్రాండెడ్ కాలేజీలో చేరితే నాణ్యమైన విద్యతో పాటు కెరీర్ కూడా ఓ భరోసా ఉంటుంది. వీటితో పాటు సికింద్రాబాద్ నడిబొట్టున అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండడం ఈ కాలేజ్ ప్రత్యేకం. స్వామి వివేకానంద కాలేజ్ ఎంసెట్ కోడ్ ఎస్వీఐటీ. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. స్టే ట్యూన్. కొందరికి యాక్సిడెంట్, ఇంకొందరికి హార్ట్ అటాక్. ఇవన్నీ ప్లాన్ చేసిన ఇన్సిడెంట్లేనా? కుట్ర వెనుకున్నదెవరు? 50 ప్రాణాలు తీసిన వ్యాపం వెనుక ఏముంది? భోపాల్ మిస్టరీ ఎట్ 7 PM. ప్రాచీన పుష్కర వైభవం, ధర్మపురి లక్ష్మీ నరసింహుడి దేవాలయం. భక్తుల రాకపై వేచి చూస్తున్న కాళేశ్వరం త్రివేణి సంగమం. పాప ప్రక్షాళనతో పాటు ముక్తిని ప్రసాదిస్తానంటున్న ఛాయా సోమేశ్వర సన్నిధి. గోదావరి తీరాన కొలువైన ఆలయాలు. పుష్కరం పరవశం 7:30 PM. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టైమ్. ముందుగా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పెట్టుబడులకు అమరావతి స్వాగతం పలుకుతోంది. అన్ని వసతులు కల్పిస్తామని జపాన్ బ్యాంక్ ప్రతినిధులకు బాబు భరోసా. ప్రకాశం, కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం. పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం. మరోసారి వివాదాస్పదమైన భోగాపురం ఎయిర్పోర్ట్. భూములు ఇచ్చేది లేదన్న రైతులు, మంత్రుల సమావేశం దగ్గర ఉద్రిక్తత. కొంప ముంచిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్. టీవీలో చూసి అలాగే పెళ్లి చేసుకున్న మైనర్ బాలిక. పుష్కర గడియలపై ఒక్కో సిద్ధాంతి ఒక్కో మాట. పుణ్య స్నానాలపై అయోమయంలో భక్తులు. ఇక వివరాలకు వెళ్తే, జపాన్లో చంద్రబాబు బృందం 2వ రోజు పర్యటించింది.
బ్యాంకింగ్ సంస్థలతో ముఖ్యమంత్రి టీం సమావేశమైంది. మొదట బిజుహో బ్యాంక్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలున్నాయని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు జపాన్ ప్రతినిధులకు స్పష్టం చేశారు.